Hello Andy. This is the first time in Telugu. It's a doctor-doctor interaction. So I am Dr. Nikhil Kumar, consultant neurosurgeon, brain and spine specialist, Gautam Neurocare, Kompally branch. Today we have with us Dr. Sandeep. Sandeep, మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు వ్యూవర్స్ ఆఫ్ దూతా మీడియా. నేను డాక్టర్ సందీప్, ఐఎమ్ ఏ యూరాలజిస్ట్. సార్ న్యూరో సర్జన్ లాగా నేను యూరో సర్జన్, కాకపోతే ఎన్ లేదు అంతే. సో చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు న్యూరోకి అని. సో యూరాలజిస్ట్ అంటే కిడ్నీ రిలేటెడ్ సర్జన్, ఎనీథింగ్ రిలేటెడ్ టు యూరిన్ రిలేటెడ్ సర్జన్. సో ఎనీ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం, రాళ్ళ సమస్యలు కానివ్వండి, లేకపోతే క్యాన్సర్ సమస్య కానివ్వండి, ఆర్ ఆండ్రాలజిస్ట్ అంటే ఈ సంతానం కోసము, లేకపోతే ఏదైనా సెక్స్లో జెంట్స్కి రిలేటెడ్ సెక్షువల్ ప్రాబ్లం ఏదన్నా ఉన్నా, ఇంకా ఆల్సో రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సో కిడ్నీ మార్పిడి అవన్నీ. అండ్ రీసెంట్గా ఇప్పుడు లేజర్ అడ్వాన్స్డ్ కాబట్టి లేజర్ సర్జన్ కూడా. సో ఐఎమ్ ఏ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ హైదరాబాద్. సో ఇట్స్ మై ప్లెజర్ టుడే టు టాక్ టు యూ ఆల్. సో సందీప్, చెప్పండి, మీరు యూరాలజీ చదవడానికి, ఇక్కడ రీచ్ అవ్వడానికి ఏమేమి డిగ్రీస్ చేయాలి? నిఖిల్ సార్, ఫస్ట్ 10th క్లాస్ తర్వాత ముందైతే మేము రాసేటప్పుడైతే ఎంసెట్ ఉండేది. నౌ ఇట్ ఈస్ నీట్ అనుకుంటా. సో 2005 బ్యాచ్ ఫ్రమ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఆ తర్వాత అరౌండ్ 6.5 years ఉంటుంది ఎంబీబీఎస్ విత్ ఇంటర్న్షిప్. ఆ తర్వాత ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఎయిమ్స్ ఢిల్లీ ఇన్ జనరల్ సర్జరీ. ఆ జనరల్ సర్జరీ అనేది కామన్ ఫర్ ఆల్ సర్జికల్ బ్రాంచెస్. దెన్ ఎంసీహెచ్ యూరాలజీ అంటే మళ్ళీ ఎక్స్ట్రా 3 years వీ స్పెషలైజ్ ఇన్ యూరాలజీ, అంటే ముందు చెప్పినట్టు ఆల్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ మీద. సో ఆఫ్టర్ దట్ వీఆర్ ఎలిజిబుల్ టు డూ ఆల్ ద రీనల్ సర్జరీస్ అండ్ ట్రాన్స్ప్లాంట్స్ అండ్ ఆండ్రాలజీ ఇష్యూస్. సో సందీప్ గారు చెప్పినట్టు జస్ట్ యూ అండ్ ఎన్ తేడా. సో పిలవడానికి మేము న్యూరో అనుకుంటాము. ఆ వర్డ్ అర్థం కాకపోతే కూడా న్యూరో అంటే మేము బ్రెయిన్ ఇట్లా చూపించి న్యూరో మాది అని, వాళ్ళు కిడ్నీ దగ్గర చూపించి యూరో అని లేకపోతే అని చెప్తూ ఉంటారు. సందీప్ గారు చెప్పండి, ఇప్పుడు అంటే మీరు ఎంఎస్ జనరల్ సర్జరీ ఇక్కడ ఎయిమ్స్ నుండి. ఎయిమ్స్ అనేది ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్. సో బట్ ఇట్స్ చాలా టఫ్గా ఉంటుంది అక్కడ సీట్ రావడము. సో మీరు ఎలా క్రాక్ చేశారు అక్కడ? సరే, ఏం లేదు, ఇప్పుడు ఎంసెట్కి ఎంత కష్టపడతామో దానికంటే ఇంకెక్కువ కష్టపడాలి. లేకపోతే సివిల్ సర్వెంట్స్ ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్కి ఎంత చదువుతారో సివిల్ సర్వీసెస్కి ఆల్మోస్ట్ ఆల్ అంతే కృషి అది ఉంటుంది. సో ఎంబీబీఎస్ తర్వాత గ్రాడ్యుయేట్స్కి ఎంఎస్ సీట్లకి చాలా తేడా ఉంటుంది. అంటే నెంబర్, ఎంబీబీఎస్ పాస్ అయ్యాక నెంబర్ ఎక్కువ మంది ఉంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80,000 మెంబర్స్ ఉంటే ఎంఎస్ సీట్స్ అంటే పీజీ సీట్లు ఒక 4-5 వేలే ఉంటాయి. సో అక్కడ చాలా స్క్రీన్ అయిపోతారు. సో ఎవరైతే ఆ థియరీ ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారో వాళ్ళే దే విల్ బీ ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్. సో అదే ఇప్పుడు విధంగా. సో ఐఎమ్ ఎ న్యూరో సర్జన్, తను యూరో సర్జన్, కిడ్నీ స్పెషలిస్ట్. సో టుడే మా ఇంటరాక్షన్ ఉంటుందండి నాకు అండ్ డాక్టర్ సందీప్కి. సో ఆల్ ద ఏమన్నా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ గురించి, వాటిలో ఉండే డిజీజ్, మనం మోస్ట్ కామన్గా చూసే డిజీజ్ గురించి నేను అడుగుతుంటాను. ఇప్పుడు సందీప్ గారు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారండి. సో సందీప్ గారు చెప్పండి, ఇప్పుడు యూరాలజీ కిడ్నీ రిలేటెడ్ అంటే మనం మోస్ట్ కామన్గా చూసేది కిడ్నీ స్టోన్స్ అంటారు. కరెక్ట్ సార్. ఎక్కువ మన దగ్గరికి వచ్చేది కిడ్నీ స్టోన్స్ గురించే వస్తారు. కిడ్నీ స్టోన్స్ అదృష్టమో దురదృష్టమో అన్ని స్టోన్స్ మనకి ప్రజెంట్ కావడం అంటే కంప్లైంట్స్ అనమాట. చాలామందిలో సైలెంట్ స్టోన్స్ ఉంటాయి. ఇప్పుడు షుగర్ ఉండే వాళ్ళకి పెయిన్ ఎట్లాగూ ఉండదు. సో పెయిన్ రాదు కాబట్టి ఆ పేషెంట్ ఎప్పుడూ డాక్టర్ దగ్గర రారు. సో ట్రీట్మెంట్ వచ్చేసరికి లేట్ అవుతుంది. సో కామన్గా ప్రజెంట్ అయ్యేది కిడ్నీ స్టోన్స్. ఇప్పుడు మనకి ఏముంటుందంటే అండి, మూత్రనాళము ఫస్ట్ కిడ్నీ ఉంటుంది. కిడ్నీ కింద ఒక చిన్న ట్యూబ్ ఉంటుంది, ఒక 30 centimeters ట్యూబ్, ఒక స్కేల్ అంత ట్యూబ్, దట్ యూరెటర్ అంటారు, అంటే మూత్రనాళం. దాని కింద బ్లాడర్ అంటే మూత్రసంచి, దాని కింద యురెత్రా అంటారు, అంటే అంగంలోంచి బయటకు వచ్చేదన్నమాట. సో ఈ పైన కిడ్నీ, యురెటరు, బ్లాడరు ఇంకా యురెత్రా, ఇక్కడ ఎక్కడ స్టోన్స్ ఉన్నా ప్రాబ్లం ఉంటుంది. సో వీటిలో ఎమర్జెన్సీలోకి వచ్చేది యూరెటర్లో స్టోన్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ అనమాట. ఎందుకంటే కిడ్నీలో ఉన్నంతకాలం స్టోను ఒక 10 mm వరకు లైట్ తీసుకుంటారు, లైట్ తీసుకోవచ్చు కూడా. ఎందుకు అంటే స్టోన్ ఉన్న యూరిన్ బ్లాక్ కాదు. బట్ ఎప్పుడైతే అది ట్యూబ్లోకి వచ్చి ఇరుక్కుంటుందో అప్పుడు యూరిన్ అనేది బ్లాక్ అయిపోతుంది. అప్పుడు కంపల్సరీ
3 సిమ్టమ్స్ ఉంటాయి: పెయిన్, ఫీవర్, వామిటింగ్స్. ఈ మూడిట్లో ఏదైనా ఒకటైనా లేకపోతే అన్ని ప్రాబ్లమ్స్తో వాళ్ళు ప్రజెంట్ అవుతారు. సో ఒక్కొక్కసారి విపరీతమైన పెయిన్ వస్తుంది, ఎస్పెషలీ సమ్మర్స్లో వస్తుంది. ఎందుకు అంటే యూరిన్ అంతా కాన్సన్ట్రేట్ అయిపోతుంది కాబట్టి ఈ స్టోన్స్ అన్నీ తేలుతాయి అన్నమాట బయటకి. సో సమ్మర్ సీజన్లో ఇవి ఎక్కువ ఉంటాయి. అరౌండ్ ఫ్రమ్ ఫిబ్రవరి, మార్చ్ నుంచి ఒక జూన్, జూలై వరకు ఈ కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. సో కిడ్నీ స్టోన్స్ ప్రజెంట్ అయ్యేది అప్పుడు. అండ్ ఈ స్టోన్స్తో ప్రజెంట్ అయినప్పుడు ఫస్ట్ మనము చూసి పెయిన్ కిల్లర్ ఇచ్చి ఆ తర్వాత అల్ట్రాసౌండ్ చేస్తాము. అంటే చిన్న స్కాన్ అనమాట, టీవీ స్కాన్ అంటారు. అందులో ప్రాబ్లం ఉంటే సిటీ స్కాన్ చేస్తాము. కొంతమంది డైరెక్ట్ సిటీ స్కాన్ చేసుకొని వచ్చి నెక్స్ట్ స్టెప్ అంటారు, అది రాంగ్. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి రావాలి, ఆ తర్వాత చిన్న స్కాన్ రాస్తారు. ఏదైనా ప్రోటోకాల్ అంటారు అనమాట, అంటే ఒక స్కీమ్ లాగా వెళ్తుంది. ఆ తర్వాత సిటీ స్కాన్ చేస్తాము. సిటీ స్కాన్లో పొజిషన్ అండ్ సైజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే మెడిసిన్స్ ఇవ్వాలా, సర్జరీ ఇవ్వాలా, ఇది ఓన్లీ కేవలం యూరాలజీ చేసిన స్పెషలిస్టే డిసైడ్ చేయగలరు. ఇది స్టోన్ రిలేటెడ్. సందీప్ గారు, ఇప్పుడు మీరు యూరో సర్జన్, మీ కౌంటర్ మెడికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఒకటి, నెఫ్రాలజీ అని. సో ఏం లేదు, నెఫ్రాలజీ వాళ్ళు ఎప్పుడు ట్రీట్మెంట్లోకి వస్తారు, మీ యూరో సర్జన్స్ ఎప్పుడు వస్తారు? కరెక్టే సార్. ఇప్పుడు మన డాక్టర్ ప్రొఫెషన్లో బ్రాడ్గా చూస్తే 2 కేటగిరీస్ ఉంటాయి: సర్జన్స్, నాన్ సర్జన్స్. సర్జన్స్ అంటే ఆపరేషన్ చేసేవాళ్ళు, నాన్ సర్జన్స్ అంటే ఓన్లీ మెడికల్ అనమాట, ఆపరేషన్ చేయని వాళ్ళు. ఇప్పుడు యూరో సర్జన్ అంటే ఇప్పుడు యూరాలజిస్ట్ ఎట్లయితే కిడ్నీ మీద ఆపరేట్ చేస్తారో, నెఫ్రాలజిస్ట్ అంటారు కౌంటర్ పార్ట్, మెడికల్ కౌంటర్ పార్ట్. వాళ్ళు ఆపరేషన్ చేయకుండా సేమ్ కిడ్నీ రిలేటెడ్వి చూస్తారు. లైక్ సపోజ్ డయాలసిస్ అనుకోండి, లేకపోతే బాడీలో క్రియాటినిన్ ఏమైనా పెరిగింది అనుకోండి. సో ఇవన్నీ ఎక్కడైతే ఆపరేషన్ ఉండదో అదంతా నెఫ్రాలజిస్ట్ చూస్తారు. ఇప్పుడు కార్డియాక్ సర్జన్ కార్డియాలజిస్ట్ ఎలానో, న్యూరో సర్జన్ న్యూరాలజిస్ట్ ఎలానో, గ్యాస్ట్రో సర్జన్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎలానో, యూరాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్ అలా అండి. ఓకే. సో మీరు అంటున్నారు ఇప్పుడు సమ్మర్ సీజన్లో అంటే మీ ఎర్నింగ్ పీరియడ్ స్టార్ట్ అయిందంటారా? ఎన్ని మంది, ఈ 3 months ఇంకా? అలా లేదు సార్, ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీగా ఉండాలి. ఇప్పుడు సమ్మర్లో ఈ కిడ్నీ స్టోన్స్ నుంచి ఎట్లా కేర్ తీసుకోవాలి అంటే అందరు చెప్పేది, మన ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు చెప్పేది ఫస్ట్ వాటర్ వాటర్ వాటర్. నా దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్స్, సార్ రాకుండా అంటే పథ్యం ఏం చేయాలి చెప్పండి, మేము ఏ ఇంపోర్టెడ్ ఫ్రూట్ అన్నా తీసుకుంటాము, ఎంత కాస్ట్ అయినా పెట్టి ఫుడ్ తింటాము అంటారు. నేను ఒకటే చెప్తాను, అవన్నీ పక్కన పెట్టండి, అవి ఏమన్నా ఉంటే ఇన్వెస్ట్మెంట్కి లేకపోతే చారిటీకి వేయండి, మీరు మటుకు వాటర్ తీసుకోండి, స్టోన్స్ రావని చెప్తాను. ఎంత వాటర్ తాగాలి అంటారు, కొందరు 3 liters 4 liters, కొందరు 5 liters. మొన్న ఒక యంగ్ పేషెంట్ అయితే గూగుల్లో ఎక్కడో చదివి 6 liters వాటర్ 7 liters వాటర్ తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ రావు అని చెప్పి ఒకటే తాగి సివియర్ వామిటింగ్ అండ్ పాలీయూరియా దాని సైడ్ ఎఫెక్ట్స్తో ప్రజెంట్ అయ్యారు. సో ఎంత వాటర్ తాగాలన్నది ఒకటి, ఎంత దాహం వేస్తే అంత తాగాలి. నేను ఇన్ని లీటర్లు తాగాలి, అన్ని లీటర్లు తాగాలని పెట్టుకోను. నేను అందరికీ అదే చెప్తాను. ఇప్పుడు మాన్యువల్ లేబర్ అనుకోండి, ఇప్పుడు సిమెంట్ దానిలో లేకపోతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎండకు పని చేస్తారు కాబట్టి ఎంత తాగినా వాళ్ళకి ఎవాపరేట్ అయిపోతాయి. సో వాళ్ళకి 3 liters 4 liters తీసుకోమని చెప్పలేం. సో ఎంత దాహం వేస్తే అంత. ఇప్పుడు సాఫ్ట్వేర్ లేకపోతే ఏసీలో పనిచేసే వాళ్ళు అనుకోండి, అరౌండ్ 3.5 4 liters సరిపోతుంది. సో ఇది. కానీ ఇప్పుడు ఒకటి లైక్ ఈ కిడ్నీ స్టోన్స్కి కొంతమంది అడుగుతారు ఏం తినాలి, ఏం తినకూడదు, కొన్ని ఫుడ్స్ తింటే కిడ్నీ స్టోన్స్ వస్తాయి అండి, అట్లా ఫుడ్కి రిలేటెడ్గా ఏమన్నా ఉందండి? ఉంటుంది సార్, ఫుడ్కి రిలేటెడ్ ఉంటుంది. కానీ ఈ ఫుడ్కి రిలేటెడ్ పథ్యం ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక 10-20 years తర్వాత తేడా పడుతుంది అప్రాక్సిమేట్గా. సో అందుకే అంటాను, వాటర్ ఒక ఎత్తు, వేరే పథ్యం అంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఫుడ్ రిలేటెడ్ మీ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ కాల్షియం రిలేటెడ్ ఫుడ్స్ కంపల్సరీ తీసుకోవాలి. కాల్షియం దేనిలో ఉంటుందంటే మిల్క్, కర్డ్, పన్నీరు ఇవన్నీ. సో ఈ మిల్క్ రిలేటెడ్ ఫుడ్ తీసుకోవాలి. ఉప్పు తగ్గించాలి, అంటే సోడియం దేనిలో అయితే ఉంటుందో అది తగ్గించాలి. అండ్ పాలకూర టమాటా కలిపి ఉండకూడదు అంటారు. ఇంతకీ అది కరెక్టే, సపరేట్గా తీసుకోవచ్చు, పాలకూర తీసుకోవచ్చు, టమాటా తీసుకోవచ్చు, బట్ కలిపి చేయకూడదు. ఎందుకంటే ఆక్సిలేట్స్ అవి ఫామ్ అయ్యి అబ్జార్ప్షన్ ప్రాబ్లం అవుతుంది అంటారు. ఏదైతే ఆక్సిలేట్ ఉంటుందో ఆక్సిలేట్ +2 చార్జ్ ఉంటుంది, కాల్షియంలో కూడా +2 చార్జ్ ఉంటుంది. సో ఆక్సిలేట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కాల్షియంతో కంప్లీట్ అయ్యి ఆక్సిలేట్ అబ్జార్బ్ అవుతుంది. సో మీరు ఏదైతే స్టోన్ చూస్తారో కిడ్నీలో, మోస్ట్ ఆఫ్ ద స్టోన్స్ ఆర్ ఆక్సిలేట్ బేస్డ్ స్టోన్స్. సో అందుకే ఆక్సిలేట్స్ తగ్గించాలి. ఆక్సిలేట్స్ దేనిలో ఎక్కువ ఉంటుంది అంటే ఆల్ దిస్ బెర్రీస్, చాక్లెట్స్ వీటిల్లో ఎక్కువ ఉంటుంది. పాలు, మిల్క్ రిలేటెడ్ ఫుడ్ వీటన్నీ తీసుకుంటే కొంచెం స్టోన్ వచ్చే ఛాన్సెస్ని మొత్తం కంప్లీట్గా తగ్గించలేము,
బట్ ప్రొలాంగ్ చేయగలుగుతాము. ఒకవేళ స్టోన్స్ ఎట్లయినా వచ్చినాయనుకోండి, వాటర్ తాగితే ఏమవుతుంది అంటే ఆ స్టోన్స్ అనేవి వాష్ అవుట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు మనం ఎట్లయితే గార్డెన్లో పైప్లో ప్రెషర్ పెట్టి ఎట్లా చిన్న చిన్న మట్టిని అట్లా ముందుకు అనేస్తామో, వాటర్ తాగితే లోపల బాడీలోంచి కూడా చిన్న చిన్న స్టోన్స్ మనకు తెలియకుండానే పడిపోతుంది, గ్రావెలూరియా అంటారు, అది పడిపోతుంది. ఇది బెస్ట్ వే ఆఫ్ మేనేజింగ్ రీనల్ స్టోన్స్. ఇప్పుడు ఒక పర్సన్ కిడ్నీ స్టోన్తో వచ్చారనుకోండి, సర్జరీ తర్వాత వాళ్ళు అడుగుతారు మళ్ళీ నాకు స్టోన్ వస్తుందా రాదా అని. నేను ఛాన్సెస్ 50% అని చెప్తాను. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక 50% అయితే వస్తుంది, బట్ జాగ్రత్తలు తీసుకోవడం అయితే మానద్దు.